హైదరాబాద్లోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. ఆసుపత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, బలరాం, లకిడికపూర్లోని నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా పొగ నిండుకోవడంతో హాస్పిటల్లో ఉండే చంటి పిల్లలతో పాటు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా రోగులంతా కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వచ్చి ఒకటో అంతస్తులో ల్యాబ్ లో చెలరేగిన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మంటలని పూర్తిగా అదుపు చేసినా గానీ ఒక్కసారిగా పొగ దట్టంగా వ్యాపించడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే రోగులతో పాటు చంటి పిల్లల తల్లిదండ్రులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఒకటో అంతస్తులోని ల్యాబ్ లో మంటలు ఎగిసిపడడంతో కూడా గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ఆ ల్యాబ్ లో చెలరేగిన మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ పొగ దట్టంగా అలుముకోవడంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మొదటి ఫ్లోర్ లో ఎక్కడైతే ల్యాబ్ ఉందో ల్యాబ్ లో మంటలు వచ్చిన ప్రాంతాన్ని పూర్తిగా అదుపు చేయగలిగారు. కానీ పొగ దట్టంగా అలుముకోవడంతో కొంత సమయం పడుతుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అత్యవసర వార్డులుగా మొదటితో వాటితో పాటు మిగతా అన్ని వార్డులో కూడా అత్యవసరతో పాటు కొంత పేషెంట్లకు సంబంధించి వాటు చంటి పిల్లలకు సంబంధించిన వార్డులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే అక్కడికి పొగ చేరుకోకుండా కూడా పొగని తొలగించే ప్రయత్నమే చేస్తున్నారు. ఒకటో ఫ్లోర్ లో ల్యాబ్ లోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. బలరాం, కిరణ్, అంటే అగ్ని ప్రమాద సమయంలో హాస్పిటల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ప్రస్తుతం వారందరూ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా రోజు కొన్ని వేల మంది చంటి పిల్లలతో పాటు వివిధ సంబంధించిన రోగులు కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ పిల్లలకు సంబంధించిన వైద్యం కావడంతో కూడా కొన్ని వేల సంఖ్యలో వస్తుందని చెప్పుకుంటారు. ఇన్వార్డ్తో పాటు అవుట్ పేషెంట్ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే మొదటి అంతస్తులో ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో కూడా పెద్ద ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవాల్సింది. వెంటనే స్థానికులు గమనించి పరిజనికి సమాచారం ఏంటంటే వారంతా కూడా ఉట్టిన ఘటనా స్థలానికి చేరుకుని ల్యాబ్ లో మంటలను ల్యాబ్ నుంచి కూడా పక్క ఇంకా మిగతా చోటికి మంటలు అలుముకోకుండా జాగ్రత్త పడడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కొంత పొగ వస్తుంది. పొగను కూడా కంట్రోల్ చేసే పని అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.